సికింద్రాబాద్ ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా జిమ్ఖానా మైదానంలో క్రీడాకారులతో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 2K పరుగును ప్రారంభించారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని క్రీడాకారులతో ఆయన కాసేపు ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజా పాలనను చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో రుణమాఫీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు 6 గ్యారంటీలను అమలు చేస్తూ జనరంజకమైన పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న మద్దతు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జిమ్ఖానా గ్రౌండ్ నుంచి ఈ క్రీడాకారులు మరియు డిస్టిక్ అఫీషియల్స్ ఎంప్లాయీస్ తరఫున ఈ 2K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే గవర్నమెంట్ ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తుందో అందులో చాలామంది స్వచ్ఛందంగా ఈ అన్ని కార్యక్రమంలో భాగస్వామై అన్ని విజయాలు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తుందో దాన్ని చూసి ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఆనందిస్తూ ఏదైతే గవర్నమెంట్ పిలుపునిస్తే ఏ కార్యక్రమం అయినా పెద్ద సంఖ్యలో భాగస్వాములై అన్ని కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన జిమ్ఖానా గ్రౌండ్ నుంచి చుట్టుముట్టున్న వాళ్ళందరూ క్రీడాకారులు అందరూ పాల్గొనడం చాలా సంతోషకరం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని హర్షిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని విధంగా ప్రజలు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో చూసి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మేలు జరుగుతుందని ఏ విధంగా అయితే వాళ్ళు ఆశించారు డెవలప్మెంట్, అదే విధంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ వాళ్ళు చేయండి ఒక్క సంవత్సరంలో అనేక డెవలప్మెంట్ చేసినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు క్రీడాకారులు అందరూ మాట్లాడుతుంటే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంతకుముందుకు క్రీడలకు పెద్ద పీఠం వేసేది కాదు, ప్రాధాన్యత ఇచ్చేది కాదు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీలు తీసుకురావడం, నిక్కత్ జరీన్ గారికి బాక్సింగ్లో మెడల్ వచ్చినందుకు వారికి జాబు మరియు జాగా ఇవ్వడం, అదే మాదిరిగా మొహమ్మద్ సిరాజ్ గారు క్రికెటర్కి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ ఆడుతున్నారు కాబట్టి వారికి కూడా జాగా ఇవ్వడం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ కంపల్సరీ 1 అవర్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండాలా. మన తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఏ కాంపిటీషన్ అయినా కూడా అత్యధిక మెడల్ రావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్షకు అనుగుణంగా అన్ని విధంగా ట్రైనింగు, గ్రౌండ్స్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ఈరోజు స్పోర్ట్స్ మెన్లు, మరొక పక్కకు నిరుద్యోగులు ఎవరైతే ఉండేనో వాళ్ళందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారు. సంవత్సరం లోపే 50,000 ఉద్యోగాలు ఇవ్వడం అయింది. అటు ఒక పక్కకు రైతులు కూడా 10 సంవత్సరాలు ఇయ్యను రుణాలు మాఫీ సంవత్సరంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని అంత రుణమాఫీ చేయడం, అది కూడా ఏకకాలంలో 1,00,000 రూపాయలు వారి అకౌంట్లో వేయడం ఇది ఒక చరిత్ర. కాబట్టి రాష్ట్రంలో అన్ని రంగాలు వారు, అన్ని వర్గాలు వారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆశీర్వదిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంతో సంతోషిస్తున్నారు. నేను ఈ వేదిక మీ మీడియా ద్వారా ఇదే మాదిరిగా రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారో, సహకరిస్తున్నారో అనేది ఈరోజు మనం ప్రజా పరిపాలనలో భాగంగా, సుపరిపాలనలో భాగంగా 2K రన్ ప్రజాప్రతినిధులు మరియు మీరు వెళ్ళే దారి, మీరు పోయేటువంటి డెస్టినేషన్ మీకు తెలియనప్పుడు మీరు అక్కడ రీచ్ కాలేదు. ఒకవేళ మీకు ప్లాన్